ఒకళ్ళన్నా చేయెత్తుతారా? పుట్టింది మొదలుకొని ఇప్పటిదాకా ఒక్క పాపం కూడా చేయలేదని. దమ్ముంటే చేయొద్దండి. ఒక్క పాపం కూడా చేయలేదని. పొరపాటున చెయ్యి ఎత్తితే అదే పెద్ద పాపం అయింది. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే నువ్వు చేయలేదని చెయ్యి ఎత్తావంటే వాక్యం అబద్ధం అయిపోయింది. మనము పాపము చేయలేదని చెప్పుకునేలా ఆయనను అబద్ధీకునిగా చేసిన వారం అగుద్దు. వాము ఇది పెద్ద పాపం. లేదన్నయ్య, చిన్నయో పెద్దయో కొన్ని పాపాలు నా జీవితంలో ఉన్నాయన్నోళ్ళు చేతులు ఎత్తండి. సరిగా చేతులు ఎత్తాలి మీరు. చిన్నయో పెద్దయో కొన్ని తప్పులు పాపాలు నా దగ్గర కూడా ఉన్నాయి అన్నోళ్ళు చేతులు ఎత్తండి. స్తోత్రం చెప్పండి. ఎందుకు? పాపం చేసినందుగా? సరే, పర్వాలేదులే, యథార్థం చెప్పారు కాబట్టి చేతులు ఎత్తారు, సంతోషం. అంటే అందరము పాపం చేశాం. ఎందుకు చేశారు? నిర్భయంగా చేయెత్తారు. ఎంత ధైర్యం మీకు? పాపం చేశానని చేయెత్తావు, ఎందుకు చేశావు? ఎందుకు చేశావు అడుగుతున్నా, చెప్పు, ఆన్సర్ చెప్పు. ఎందుకు చేశావు? ఎందుకు చేశానంటే ఆ టైం అట్ట వచ్చింది, చేసేసా. నీకు తెలియదా చేయకూడదని? నిజం చెప్పు, నీకు తెలియదా? తెలిసి ఎందుకు చేశావు? ఎందుకంటే ఉండలేకపోయా. ఎందుకు ఉండలేకపోయావు? ఎందుకు ఉండలేకపోయానంటే ఏం చెబుతావు అన్నా? ఏమో నా వల్ల కాలేదు. ఎందుకు కాలా? చేయకూడదని నీకు తెలియదా? తెలుసు. తెలిసి ఎందుకు చేశావు? నాకు తెలుసు చేయకూడదని, మరి ఏం చేద్దాం, అట్ట అయిపోయింది. అదే సమాధానం. ఇప్పుడు నీకు సమాధానం నేను చెప్తా. ఎందుకు చేశావో చెప్తా. నువ్వు చేసినందువల్ల వచ్చింది కాదు పాపం. పాపం అనేది నీలో ఉన్నందువలననే నువ్వు అది చేశావు. ముస్లింలు నమ్ముతున్న ఖురాన్ షరీఫ్ చదివినా, హైందవ సోదరులు నమ్ముతున్న గరుడ పురాణం చదివినా, క్రైస్తవులు నమ్ముతున్నటువంటి బైబిల్ పరిశుద్ధ గ్రంథం చదివినా, మూడింటిలోనూ ఒకటే సత్యం వెల్లబడింది. అదేమిటంటే శరీరమే చనిపోతుంది కానీ ఆత్మకు చావు లేదు అని. చావు లేని ఆత్మ ఎక్కడికి వెళుతుంది? గరుడ పురాణంలో చెప్పబడింది తీర్పులోకి వెళుతుంది అని. ఖురాన్లో కూడా చెప్పబడింది తీర్పును ఎదుర్కొంటుంది అని. బైబిల్ గ్రంథము కూడా చెప్పింది. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. హెబ్రీ 9:27, ప్రసంగి 12:7. మనుషులు ఒక్కసారి మృతి పొందవలెనని నియమింపబడిను, ఆ తరువాత తీర్పు జరుగును. అద్దుగు అది విషయం. మనుషులు ఒక్కసారి మృతి పొందవలెనని నియమింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగును. ప్రసంగి గ్రంథం 12:7. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక్కడేమన్నాడు? మన్నైనది వెనకటి వల్ల మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ఆత్మ దేవుని యొద్దకు మరలా పోవును అన్నాడు. ప్రసంగి తీర్పు పొందటానికి పోయిద్ది అని. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు వెళ్ళిద్ది? తీర్పు పొందటానికి వెళ్ళిద్ది. అంటే ఆత్మ సజీవమే. ఆత్మ దేవుని ఎదుర్కొంటుంది. ఆత్మ దేవుని జడ్జిమెంట్లోకి వచ్చిద్ది. శరీరం చచ్చిద్ది కానీ ఆత్మ చావదు. అది సరే, తీర్పులో ఏమొస్తాయి? అప్పటిదాకా భూమి మీద ఈ శరీరములో ఆత్మ జీవించినంత కాలం ఆ శరీరంతో ఈ ఆత్మ ఏమేం చేసింది అవన్నీ కూడా జడ్జి చేయబడటానికి, దేవుని ముందు తీర్పు పొందడానికి మొత్తం లెక్కలోకి వస్తాయి. భూమి మీద ఈ శరీరంలో జీవించినంత కాలం మానవుడు చేసినటువంటి ప్రతి పాపము, ప్రతి నీతి కార్యము రెండు పరిగణలోకి వస్తాయి. ఇక్కడ పరిశీలించుకుంటే ఒక బైబిలే కాదు, మిగిలిన మత గ్రంథాలు కూడా చెప్పాయి ఆత్మకు చావు లేదు, ఆత్మకు చావు లేదు, ఆత్మకు చావు లేదు. కొంతమంది అన్నారు ఆత్మ చనిపోదు, శరీరాన్ని వదిలిపెట్టి మళ్ళీ ఇంకో శరీరంలోకి వెళ్తుంది, మళ్ళీ అది వదిలిపెట్టి ఇంకో శరీరంలోకి వెళ్తుంది, ఇట్లాగా శరీరాలు మార్చుకుంటూ ఉంటుంది అని కొంతమంది వేదాంతులు చెప్పారు. అది రైట్ కాదు. ఎందుకంటే వాళ్ళు నమ్ముతున్నటువంటి సాహిత్యాల్లోనే గరుడ పురాణం చెప్పింది తీవ్రంగా శిక్షలు ఉంటాయని. గరుడ పురాణంలో చనిపోయిన మానవుని ఆత్మని యమధర్మరాజు కొలువులోకి తీసుకెళ్తే అక్కడ జడ్జి జరిగిద్దట, తీర్పు జరిగిద్దట, జడ్జిమెంట్. తీర్పు జరిగిన తరువాత వాడు చేసిన పాపాలన్నిటికీ శిక్షలు ఉంటాయంట, భయంకరమైన శిక్షలు. కుంభీపాక నరకం అని రకరకాల పేర్లు ఉంటాయి అందులో. ఇక మానవుడి ఆత్మని
యాతన పెట్టేటువంటి ప్రదేశాలకు తీసుకెళ్ళి వీడిని చిత్రవధ చేస్తారంట. వీడు భూమి మీద చేసిన పాతకాలకి అందులో రాసుంది గరుడ పురాణంలో. అయితే బైబిల్లో ఏం చెప్పాడంటే వాళ్ళని శూలాలతో పొడుస్తారు, కత్తులతో పొడుస్తారు, క్రూర జంతువుల మధ్య వేస్తారు, ఇవన్నీ ఏం చెప్పలేదు బైబిల్లో. బైబిల్లో ఏం చెప్పిందంటే అగ్ని ఆరదు పురుగు చావదు, అగ్ని ఆరదు పురుగు చావదు, దాని పేరు నరకం. ఆ నరకంలో మానవుని ఆత్మ అలాగుండిపోవలసిందే ఆ యాతనాకరమైన స్థలములో అనే మాట బైబిల్ చెప్పింది. కొంతమందికి ఒక డౌట్ వచ్చింది, అన్నయ్య మొత్తం బతుకంతా కలిసి 70 ఏళ్ళు లేదా 80 ఏళ్ళు 100 ఏళ్ళు వేసుకో, ఈ 100 ఏళ్ల జీవితంలో చేసిన పాపాలకి లేదా 80 ఏళ్ల జీవితంలో చేసిన పాపాలకి సంవత్సరాలు యుగ యుగాలు అగ్నిలో తగలబెట్టడం ఏమన్నా న్యాయంగా ఉందా? ధర్మ సందేహాలు వస్తాయి కదా. ఏదన్నా ఒక 70 ఏళ్ళు బతికాడు, 70 ఏళ్ళు పాపం చేసాడు, ఒక 70 ఏళ్ళు కాల్చు, తర్వాత తీసేయి, అవునా? అంతేగాని ఆత్మను తీసుకెళ్ళి యుగ యుగాలు అగ్ని ఆరని పురుగు చావని ఆ ఘోరమైన స్థితిలో యుగ యుగాలు కాల్చడం ఏందన్నా? అబ్బే అసలు ఇది న్యాయమైన తీర్పు కాదు అని ఒక డౌట్ వచ్చింది. మీకు ఎప్పుడన్నా వచ్చింది ఇట్లాంటి డౌట్? మీకు రాదు, నాలాంటి వాడికి వచ్చింది, నాకు వచ్చిందిలే, అందుకని చెబుతున్నాను నేను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడిని అడిగాను నేను, దేవా మరి బతికేది 70-80 ఏళ్ళు అయితే లేదా ఒక 90 ఏళ్ళు అయితే 100 ఏళ్ళు అనుకో, 100 ఏళ్ళు చేసిన పాపాలకి నువ్వు 1000 సంవత్సరాలు వేల సంవత్సరాలు అగ్నిలో ఇటువైంది, ఏం తీర్పది? ఇది ఎలా న్యాయం అంటే దేవుడిచ్చిన సమాధానం ఏంటంటే అదే 70-80 ఏళ్ళ 90 ఏళ్ల జీవితంలో నువ్వు క్రమంగా నడుచుకున్నట్టయితే, ఆత్మరక్షణ పొందినట్టయితే యుగ యుగాలు నేను నిత్య జీవంలో నిత్యానందంలో ఉంచుతానన్న సంగతి అడగలేదేందన్నాడు. అదైనా యుగ యుగాలే, ఇదైనా యుగ యుగాలే, నీ ఇష్టం. ఏమైనా అర్థమైందా? ఆ 70, 80, 90 ఏళ్ల జీవితం నువ్వు క్రమంగా జీవించు, నేను చెప్పిన రక్షణ మార్గంలోనికి రా, జాగ్రత్త పడు. అప్పుడు యుగ యుగాలు అంతములే నీ రాజ్యములో ఎల్లప్పుడూ నువ్వు హాయిగా ఉండొచ్చు. మీరైనా ఏం చేస్తారు కుమారుడా? గట్టి గింజల్ని బస్తాలో వేసుకొని మెట్టు కట్టుకుంటారు, పొట్టునేం చేస్తారు రా అన్న. పొట్టునేం చేస్తా, పొయ్యిలు వేస్తాం దేవా అన్న. నేను చేసేది కూడా అంతేరా అన్న. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గట్టి గింజలుగా నిగ్గుదేలిన వాళ్ళని నిత్య జీవంలో చేరుస్తాను, పనికిరాని పొట్టు లాంటి వ్యక్తుల్ని ఆరనాగిలో కాల్చి బూడిది చేస్తా, అంతే. ఏమైనా అర్థమైందని చెప్పింది? ఒకటే న్యాయం. అదైనా 1000 సంవత్సరాలే, ఇదైనా 1000 సంవత్సరాలే. కాబట్టి ఇప్పుడు మానవుని ఆత్మ మరణానంతరం తీర్పులోకి వెళ్తుంది అనేది మనకు అర్థమైంది. ఈ తీర్పులోకి వెళ్ళినప్పుడు ఏం లెక్కలోకి వస్తాయంటే భూమి మీద మనిషి జీవించినంత కాలం నడక, పడక, తలంపు, ఆలోచన, మాట, క్రియ, చేష్ట సమస్తములో ఉన్న పాపములన్నీ అక్కడ ప్రశ్నించడం జరుగుతుంది. భూమి మీద జీవించిన జీవితంలో వీడు చేసిన పాతకాలన్నీ ప్రశ్నించడం జరుగుతుంది. ఒకవేళ నిర్దోషిగా కనబడితే నిత్య జీవానికి, దోషిగా కనబడితే నిత్యమైన తీర్పుకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు మనల్ని మనం పరిశీలించుకుందాం. మనం పాపం చేయలేదా? మన దగ్గర ఒక్క పాపం కూడా లేదా అంటే ఎవరికీ ధైర్యం లేదు. నేనే పాపం చేయలేదని చెప్పడానికి ధైర్యం లేదు. ఎందుకంటే పాపం అనేది మనం భూమి మీద పుట్టిన తర్వాత, మనకి తెలివి వచ్చిన తర్వాత మనం చేస్తే వచ్చింది కాదు. పాపం అనేది ఒక రోగములాగా మనకు తెలియకుండానే మన శరీరములోనికి ప్రవేశించింది. ఇక్కడ ఇంతమంది ఉన్నారు, ఒకళ్ళన్నా చేయెత్తుతారా పుట్టింది మొదలుకొని ఇప్పటిదాకా ఒక్క పాపం కూడా చేయలేదని? దమ్ముంటే చేయతండి, ఒక్క పాపం కూడా చేయలేదని. పొరపాటున చెయ్యి ఎత్తితే అదే పెద్ద పాపం అయింది. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే నువ్వు చేయలేదని చెయ్యి ఎత్తావంటే వాక్యం అబద్ధం అయిపోయింది. మనము పాపము చేయలేదని చెప్పుకునేలా ఆయనను అబద్ధీకునిగా చేసిన వారం అగుతాం. వాము ఇది పెద్ద పాపం. లేదన్నయ్య, చిన్నయో పెద్దయో కొన్ని పాపాలు నా జీవితంలో ఉన్నాయి అన్నోళ్ళు చేతులు ఎత్తండి. సరిగా చేతులు ఎత్తాలి మీరు. చిన్నయో పెద్దయో కొన్ని తప్పులు పాపాలు నా దగ్గర కూడా ఉన్నాయి అన్నోళ్ళు చేతులు ఎత్తండి. స్తోత్రం చెప్పండి. ఎందుకు? పాపం చేసినందుకా? సరే పర్వాలేదులే, యథార్థం చెప్పారు కాబట్టి చేతులు ఎత్తారు, సంతోషం. అంటే అందరము పాపం చేశాం. ఎందుకు చేశారు? నిర్భయంగా చేయెత్తారు. ఎంత ధైర్యం మీకు? పాపం చేశానని చేయెత్తావు. ఎందుకు చేశావు?
అడుగుతున్నా, చెప్పు, ఆన్సర్ చెప్పు. ఎందుకు చేశావు? ఎందుకు చేశానంటే ఆ టైం అట్ట వచ్చింది, చేసేసా. నీకు తెలియదా చేయకూడదని? నిజం చెప్పు, నీకు తెలియదా? తెలిసి ఎందుకు చేశావు? ఎందుకంటే ఉండలేకపోయా. ఎందుకు ఉండలేకపోయావు? ఎందుకు ఉండలేకపోయానంటే ఏం చెబుతావు అన్నా? ఏమో నా వల్ల కాలేదు. ఎందుకు కాలా? చేయకూడదని నీకు తెలీదా? తెలుసు. తెలిసి ఎందుకు చేశావు? నాకు తెలుసు చేయకూడదని, మరి ఏం చేద్దాం, అట్ట అయిపోయింది. అదే సమాధానం. ఇప్పుడు నీకు సమాధానం నేను చెప్తా, ఇన్ను ఎందుకు చేశావో చెప్తా. నువ్వు చేసినందువల్ల వచ్చింది కాదు పాపం. పాపం అనేది నీలో ఉన్నందు వలననే నువ్వు అది చేశావు. అది విషయం. ఎందుకు కొట్టారు? ఎందుకు కొట్టారు? ఏమో మొత్తానికి ఏదో బాగా అనిపించింది, కొట్టా. జాగ్రత్తగా వినండి నేను చెప్పాయి. మీరు బాప్తీసం పొందడానికి వచ్చారు చాలామంది, అందుకని నేను ఇక్కడే కాదు, నేను నీళ్ళ దగ్గరకు తీసుకెళ్ళి కూడా అడుగుతా. మీరు అక్కడ పొళ్ళికిలిస్తే ఇంటికి పంపిస్తా నేను. మీరు ఎంత దూరం నుంచి వచ్చినా సరే నేను. అందుకే నేను చెప్పేది జాగ్రత్తగా వినాలా. వీటన్నిటిలో కొన్ని అడుగుతా. ఇంత మ్యాటర్ చెప్పి మొత్తం అడగను, ప్రసంగం అంతా చేయండి అని. ప్రసంగంలో కొన్ని కీలకమైనవి ఉంటాయి, వాటిని అడుగుతా. మీరు చెప్పాలి, నాకు చెప్తే ఇస్తా బాప్తీసం, లేకపోతే ఇవ్వను. మొహమాటమే లేదు. మళ్ళీ ఇప్పుడు కొంతమంది టెన్షన్ స్టార్ట్ అయింది, నాకు ఇస్తాడో ఈడో ఇస్తాడో ఈడో. టెన్షన్ పడవాకండి, అర్థం కాకపోతే అవగాహన కల్పించి ఇస్తాలే. మళ్ళీ 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 మైండ్ అడ్డుపోయిద్ది మళ్ళీ. అందుకని బాగా వినండి. ఎందుకంటే ఎందుకు మీరు వినాలంటున్నానంటే, మిమ్మల్ని అడిగేవాడికి మీరు సమాధానం చెప్పాలి. రేపు బయటికి పోయిన తర్వాత ప్రతి ఒక్కడు క్వశ్చన్ చేస్తుంటాడు, అంటే ఎందుకు చేసావు, ఇప్పుడు ఎందుకు చేసావు, అప్పుడు ఎందుకు చేసావు అని. ఎవరు అడిగినా కూడా వాడికి ఆన్సర్ చేయడానికి నీకు చెప్తున్నా మ్యాటర్. పాపం ఎందుకు చేసావా నేను అడిగితే, ఎందుకు చేశానో తెలియదు, జరిగిపోయింది అన్నావు. ఎందుకు జరిగింది, ఎందుకని నిగ్రహించుకోలేకపోయావు, ఎందుకని తమాయించుకోలేకపోయావు అంటే అది నీ వల్ల కాలేదు. ఎందుకంటే పాపము నీ శరీరములోనికి నీకు తెలియకుండానే ఒక జబ్బులాగా ప్రవేశించింది. తల్లిదండ్రులకి హెచ్ఐవి ఉంటే పుట్టే బిడ్డకు వానికి తెలియకుండానే హెచ్ఐవి వైరస్ ఉన్నట్టు, శరీరములో నుండి ఒక రోగం ఎలాగైతే వాని నుండి పుట్టిన బిడ్డకు సంప్రాప్తం అవుతుందో, పాప బీజము కూడా అలాగే సంక్రమించింది. దావీదు తను పాపం చేసినప్పుడు 51వ కీర్తనలో దేవుని ముందుకు పోయి ఏం చెప్పుకుంటున్నాడో తెలుసా? దేవా, నేను ఇప్పుడు పాపం చేసి పాపిని కావటం కాదయ్యా, నా పుట్టుకలోనే పాపం ఉన్నది ప్రభా. నా పుట్టుకే, తల్లి గర్భములో నేను పాపములోనే పుట్టాను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించినది. టోటల్ బీజమే పాప బీజంతో నేను వచ్చేసాను నాయన. దాని ప్రభావం నాలో పనిచేసింది. ఈ ఘట్టంలో దాన్ని గెలవలేకపోయాను, ఓడిపోయాను. నా ఎందుకు కనికరపడమని దేవుణ్ణి వేడుకున్నాడు. ప్రియులారా, మనము చేసినందున వచ్చింది కాదు పాపము. పాపం అనే బీజం మనలో ఉన్నందుననే మనం ఆ పని చేస్తున్నాం. మళ్ళీ ఒకసారి చెప్తాను. కొంతమంది బోధ మనం చేస్తే పాపం అన్నారు, చేయకపోతే పరిశుద్ధులం అన్నారు. లేదు లేదు లేదు, పాపం అనేది మన లోపల ప్రవేశించింది, ఒక జబ్బు మాదిరి. కాబట్టి మనం ఆ పాపములో కొనసాగుతున్నాం, పాపం చేస్తున్నాం. ఇది మనకు తెలియకుండా మనలోకి వచ్చింది. ఇది మీకు అర్థం కావాలి బాగా. అంటే మన ప్రమేయం లేదు, మన నిమిత్తం లేదు, మనం అమాయకులం. కానీ మన తల్లిదండ్రులు పాపులై ఉన్నందున ఆ పాపులకు జన్మించిన మనకు కూడా పాపం సంప్రాప్తమైంది. అందుకే మన మీద దేవుని కనికరం వచ్చింది. అందుకే మన మీద దేవునికి జాలి కలిగింది. అర్థమైందా? ఎందుకు కలిగిందంటే, పాపము మనకు తెలియకుండా మన లోపలికి ప్రవేశించింది. అది మనలో పనిచేస్తున్నందున మనం అలాంటి పనులు చేస్తున్నాం. పాపం వాళ్ళకు తెలియకుండానే వచ్చిన జబ్బుకి వాళ్ళు ఎందుకు బలి కావాలి? కాబట్టి వాళ్ళకు తెలియకుండానే వాళ్ళు పాపులైనందున, వాళ్ళు పాప బీజం కలిగి ఉన్నందున, తత్ఫలితంగా వాళ్ళు పాపం చేస్తున్నందున, వాళ్ళు చేస్తున్న చర్యలు వాళ్ళు ఎరుగకయే చేస్తున్నారు. వాళ్ళ లోపల ఆ పాప బీజం పనిచేస్తుంది. అందుకే సిలువ మీద అన్నాడు, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు అన్నాడు. అర్థమైందా మీకు ఆ మాట ఎందుకు అన్నాడు? వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించని ఎందుకు అన్నాడో తెలుసా? వారు ఎరుగకయే పాప బీజముతో పుట్టారు. వాడికి ఏం తెలుసండి, వాడికి హెచ్ఐవి ఉందని అమ్మా నాన్న కన్నారు వాడిని. తీర భూమి మీదకి వచ్చిన తర్వాత వాడు పెరుగుతూ ఉన్నాడు. ఆ వ్యాధి లక్షణాలు వాళ్ళలో కనపడుతున్నాయి. హెచ్ఐవి జబ్బు లక్షణాలు వాళ్ళలో కనపడుతున్నాయి.
ఒక హెచ్ఐవే కాదులేండి, ఇప్పుడు హెచ్ఐవి అంటే మళ్ళీ అది ఉన్నోళ్ళు ఇబ్బంది పడతారు. హెచ్ఐవి పెద్ద సమస్య ఏం కాదు, రోగ నిరోధక శక్తి తగ్గే జబ్బు, అంత మించి ఏం లేదు. దానికంటే దాని బాబు లాంటి జబ్బులు చాలా ఉన్నాయి. ఎవరైనా అలాంటి బలహీనతలో ఉంటే ఏం భయపడొద్దు. కొద్దిగా ఇమ్యూనిటీ పవర్, రోగ నిరోధక శక్తికి సరిపోయినటువంటి ఆహారం తీసుకుంటే ఏ జబ్బు లేకుండా సంపూర్ణ ఆయుష్కాలం బతకొచ్చు. ఒకవేళ హెచ్ఐవి ఉంటే అదే పెద్ద ఇదిగా మీరు భయపడొద్దు. పుష్టికరమైన ఆహారం తీసుకోండి, ప్రశాంతంగా బతికేయచ్చు. ఇంకా దానికి మించిన జబ్బులు చాలా ఉన్నాయి. కాకపోతే ఇది మీకు ఈజీగా అర్థమైందని చెప్తున్నాను. దాన్ని తల్లిదండ్రి ఇద్దరు ఊపిరితిత్తుల జబ్బు గలవారనుకో, పుట్టే బిడ్డ కూడా జబ్బు రావచ్చు పారంపర్యంగా. వాడికి తెలుసా ఆ సమస్యలో వాడి సంబంధం ఏమైనా ఉందా? వాడు అమాయకుడు, కానీ జబ్బు వచ్చింది. జబ్బు అంటూ వచ్చిందంటే ఆ లక్షణాలు వస్తాయా రావా? వాడికి కూడా ఆయాసం వచ్చింది, దగ్గు వచ్చింది, అవునా? మరి ఇప్పుడు వాని మీద నీ కోపం వచ్చిద్దా? ఆ పుట్టిన పసిబిడ్డ ఏ వ్యభిచారం చేశాడని వచ్చింది వానికి? అది ఏం సిగరెట్లు బీడీలు తాగాడని వాడికి నెమ్మ వచ్చింది? వాడికి ఏం తెలియదు, కానీ పితరులకు ఉంది, వాడికి వచ్చింది కనుక ఆ లక్షణాలు కనపరుస్తుంటాడు. కనపరిచినప్పుడు నీ కోపం వచ్చిద్దా, జాలేసిద్దా? పెద్దగా చెప్పండి, మైండ్ బాగున్న వాళ్ళందరూ చెప్పండి. కోపం వచ్చిద్దా, జాలేసిద్దా? అదే కనికరం, అదే జాలి మన మీద వచ్చింది ఆ కరుణామయుడికి, ఆ జీవంగల దేవుడికి వచ్చింది. అరే రే, తమ ప్రమేయం లేకుండానే పాప బీజంతో పుట్టి వీరు పాపం చేయుచున్నందున రేపు నా ఉగ్రతకు వీరు బలవుతారు కనుక అలా బలి కాకుండా నిమిత్తము వీరందరూ రక్షింపబడటానికి ఒక రక్షణ మార్గాన్ని నేనే చూపిస్తానని దేవుడు పతిత మానవుల పాప పరిహారార్థమై తానే బలియాగముగా శిలువ మీదెక్కి మన పాపములన్నిటికీ ప్రాయశ్చిత్తము చెల్లించి ఆయన రక్తము ద్వారా എല്ലാ మానవులకు రక్షణ ప్రసాదించాడు ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎవరి రక్తము ద్వారా? దేవుని రక్తము, దైవ రక్తము, యేసు రక్తము ద్వారా